ఒకసారి తాగు రేవంత్ అన్న వాటరు, ఒకసారి తాగు. విద్యాశాఖ మంత్రి నువ్వే కదా, తాగు. మరి ఆ నీళ్లు తాగు, నీకు పంపిస్తా. ఇప్పుడు ఇవి తాగే నీళ్ళట, వాటర్ బాటిలు. ఈ చేతిలో ఉన్నటువంటి నీళ్లు వంట వండేటటువంటి నీళ్ళట, బాతింగ్ చేసేటటువంటి నీళ్ళట. మరి ఇదే నీళ్ళతోటి వంట చేసి పిల్లలకు పెడుతురు కదా, ఇదే నీళ్ళతోటి వంట చేసేటటువంటి ఆ భోజనాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పార్సల్ చేస్తా. మీరు దమ్ముంటే మీరు తినూరి చూద్దాం. పిల్లలు తింటారు కదా, మీరు కూడా తినూర్రి. రేవంత్ అన్న నువ్వు తాగుతావా ఈ నీళ్లు? ఈ నీళ్లు నువ్వు తాగుతావా? నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరికీ ఈ పిల్లలు, ఈ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తాగేటటువంటి ఈ బురద నీళ్లను మీకు పార్సల్ చేస్తా. మంత్రులు తాగడానికి రెడీగా ఉన్నారా చెప్పుర్రి. ఈ నీళ్ళ చదువుకునేటటువంటి విద్యార్థులు తాగాల్సినటువంటి నీళ్ళు ఇవ్వ, కడుక్కోవడానికి ఈ నీళ్ళట, తాగే నీళ్ళు ఇవ్వట. ఎంత బాధాకరమైనటువంటి ఘటన అండి. ఇలా తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కు పంపించేటటువంటి స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువులు ఉంటాయి, మంచిగా ఉంటుంది, భోజనం మంచిగా ఉంటుంది అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు భరోసాతోటి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నీళ్ళే సక్కలేవు. నీళ్ళ పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉంది, ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితితో. ఈ నీళ్లను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు నేను బాటిళ్ళన్నీ పార్సల్ చేస్తా, మీరు తాగుతారా అంటున్నా. ఈ పిల్లలు తాగేటటువంటి నీళ్లు మీరు తాగండి, మీకు తెలుస్తుంది అప్పుడు ఆ పిల్లలు ఎంత సఫర్ అవుతుర్రో.